పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఓజీ. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ కమ్ గ్యాంగ్స్టర్ చిత్రం పట్ల ఉన్న హైప్ తారా స్థాయిలో ఉంది. పవన్ బర్త్డే కి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ని చాలా మంది పవన్ కళ్యాణ్ సైడ్ నుండి ఉంటుందని అనుకున్నారు. కానీ మేకర్స్ కొంచెం డిఫరెంట్ గా ట్విస్ట్ ఇచ్చి విలన్ ఇమ్రాన్ హష్మీ సైడ్ నుండి ప్లాన్ చేయడం షాక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్స్ కు తెలుగు దర్శకులు లక్కీగా మారుతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్లు కొట్టి తర్వాత ఫామ్ కోల్పోయిన బాలీవుడ్ హీరోలకు మన తెలుగు దర్శకులు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నారు. ఆ ఛాన్స్లతో వాళ్లకు మళ్లీ సూపర్ హిట్ క్రేజ్ వస్తుంది. 2 ఏళ్ల క్రితం యానిమల్ సినిమాతో బాబీ డియోల్కు రెండో లైఫ్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక. ఆ సినిమాలో బాబీ డియోల్ పాత్ర సూపర్ గా క్లిక్ అయింది. ఒకప్పుడు హీరోగా ఎన్నో మంచి సినిమాలు చేసిన బాబీ దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా సరైన ఫామ్ లో లేడు. ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వట్లేదు. అలాంటి బాబీతో యానిమల్ చేసి సర్ప్రైజ్ హిట్ ఇచ్చాడు సందీప్. ఆ సినిమా తర్వాత బాబీ డియోల్కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు దాటింది. బాబీ పాత్రకు మెగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే సీన్ ఓజీతో ఇమ్రాన్ హష్మీకి రిపీట్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో ఓమి పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇటీవల యాక్షన్ సినిమాలో విలన్ రోల్స్ లో కనిపిస్తున్నాడు. కానీ 20 ఏళ్ల క్రితం సీరియల్ కిస్సర్ గా రొమాంటిక్ సినిమాలతో బీటౌన్ ఆడియన్స్ ను అలరించాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ ద్వారా తెలుగు సినిమాలోకి అడుగుపెట్టాడు. ఓజీలో ఓమి పాత్ర బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో ఓమి పాత్రలో ఇమ్రాన్ లుక్స్ అదిరిపోయాయి. టీజర్ లో ఇమ్రాన్ మేనేసింగ్ అవతారం యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను ఎక్సైట్ చేశాయి. ఓజీ సెప్టెంబర్ 25, 2025 విడుదల కానుంది. చూస్తుంటే ఓజీతో ఇమ్రాన్ సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య ఫామ్ లో లేకపోయినా సుజిత్ ఛాన్స్ ఇవ్వడంతో సౌత్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. టీజర్ లో ఇమ్రాన్ ను చూస్తే ఇది బాగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది. యానిమల్ తో బాబీకి వచ్చిన క్రేజ్ లాగా ఓజీతో ఇమ్రాన్ కి అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఓజీలో ఓమి పాత్రలో ఇమ్రాన్ జస్ట్ శాంపుల్ తోనే అదరగొట్టాడు. సినిమా మొత్తం ఎలా చేశాడో చూడాలని ప్రేక్షకులు ఎక్సైట్ అవుతున్నారు. ఇదే కాదు, ఓజీ తర్వాత అడవిశేష్ గూఢాచారి 2లో కూడా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఓజీ సూపర్ హిట్ కొడితే గూఢాచారి 2కి కూడా అది ప్లస్ అవుతుంది. తెలుగు దర్శకులు ఇలాంటి బాలీవుడ్ స్టార్స్ కు కొత్త అవకాశాలు ఇవ్వడం విశేషం. ఈ ట్రెండ్ తో మరిన్ని క్రాస్ ఓవర్లు రానున్నాయని టాక్.